ఇవాళ మనం వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ గురించి తెలుసుకుందాం. కంట్రీ అనే వర్డ్ కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇది మన తెలుగు స్టేట్స్ లో ఒక విలేజ్ అంత ఉంటుంది. అది ఏదో కాదు, మొనాకో కంట్రీ. ఇది వరల్డ్ లోనే సెకండ్ స్మాలెస్ట్ కంట్రీ. ఇది యూరోప్ లో ఫ్రాన్స్ పక్కన ఉండదు. ఇక్కడ పాపులేషన్ 38,000 పైగా మాత్రమే ఉంటారు. స్మాలెస్ట్ అనే కానీ ఇక్కడ ఒక్కొక్కరు కోటీశ్వరులు ఉంటారు ఈ మొనాకోలో. ఇక్కడ ప్రతి ముగ్గురులో ఒకడు కోటీశ్వరుడు ఉంటాడు. అలాగే ఈ కంట్రీ వరల్డ్ లోనే హైయెస్ట్ జీడిపిగా ఉంది. వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. ఖరీదైన కార్స్, లగ్జరీ విల్లాస్, లగ్జరీ బోట్స్, ఇంకా ఎన్నో. ఇంత చిన్న కంట్రీ ఇంతలా రిచ్ కంట్రీగా ఎలా డెవలప్ అయింది? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇక స్టార్ట్ చేద్దాం. చాలా కాలం ముందు అంటే 150 నుంచి 200 సంవత్సరాల బ్యాక్ మొనాకో ఒక పేద కంట్రీ. ఈ మొనాకోలో షాప్స్ ఉండేవే కావు. కరెక్ట్ గా చెప్పాలంటే బయట నుంచి ఎవడు వచ్చేవాడు కూడా కాదు. ఈ మొనాకోను గ్రిమాల్డీ అనే రాజుగారి కుటుంబం పరిపాలించేది. రాజు అనగానే ఏదో డబ్బు ఉన్న రాజు అనుకోమాకండి. ఈ రాజు దగ్గర కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇలా ఉండేసరికి ఈ మొనాకోలో 2 విలేజెస్ అయిన మెంటెన్, రోగ్రూన్ పక్కనే ఉన్న కంట్రీస్ లో చేరిపోయాయి. ఎవడు ఈ మొనాకోకి రాడు, షాప్సే లేవు. ఎవడని ఉంటాడు ఇలాంటి కంట్రీలో అని ఈ 2 విలేజెస్ వెళ్లిపోయాయి. అవి వెళ్లిపోయాక ఇంకా ఈ ప్లేస్ చాలా చిన్నగా అయిపోయింది. కానీ అక్కడ ఉన్న రాజుగారు నిరాశ చెందల. ఆ 2 విలేజెస్ ని మళ్లీ తెచ్చి ఫ్రాన్స్ కి అమ్మేశాడు. కానీ రిటర్న్ గిఫ్ట్ గా చాలా డబ్బును తీసుకున్నాడు. ఇక మొనాకోని ఎలాగైనా వరల్డ్ లో రిచెస్ట్ కంట్రీగా చేయాలి అని అనుకున్నాడు. ఇక్కడే మొనాకో దిశ తిరిగింది. మొనాకోకి 3వ రాజైన చార్ల్స్ మరియు తన అమ్మ కారోలిన్ ఇద్దరు కలిసి ఒక ఐడియా అనుకున్నారు. వాళ్ళు ఒక పెద్ద క్యాసినోని బిల్డ్ చేశారు. దీన్ని మ్యాన్లో క్యార్లో క్యాసినో అని పిలుస్తారు. దీన్ని 1863లో బిల్డ్ చేశారు. ఈ క్యాసినో ఒక లగ్జరీ హౌస్ గేమ్. ఇక్కడ రిచ్ పీపుల్, మూవీ స్టార్స్, కింగ్స్ వచ్చి రూలెట్ కార్డ్స్ ఆడేవాళ్ళు. నిదానంగా ఈ క్యాసినో వల్ల మొనాకోకి చాలా డబ్బులు వచ్చాయి. 1869లో ఈ మొనాకో ఒక డెసిషన్ తీసుకుంది. ఈ మొనాకోలో ఎవరైనా డబ్బు సంపాదిస్తే ఆ మొనాకో కంట్రీకి ట్యాక్స్ కట్టక్కర్లేదని చెప్పింది. నువ్వు సంపాదించుకున్నదంతా నీదే, గవర్నమెంట్ కి ₹1 ఇవ్వక్కర్లేదు. ఈ రూల్ వల్ల వరల్డ్ లో ఉన్న ధనవంతులందరూ మొనాకోకి పరిగెత్తుకొచ్చారు. చెప్పడం మర్చిపో, ఈ క్యాసినో ఎన్నో సినిమాస్ లో కూడా కనబడి ఉంటుంది. ఫేమస్ అయిన జేమ్స్ బాండ్ సినిమాలో కూడా చూపించారు. అంత ఫేమస్ ఈ క్యాసినో. మొనాకో వాళ్ళు స్మార్ట్ గా ఆలోచించారు. ట్యాక్స్ లేకపోతే అందరూ తమ కంట్రీకే వస్తారని గమనించి డిసిషన్ తీసుకుని ఇంత డెవలప్ చేశారు మొనాకోని. నిజం చెప్పండి, కార్ కొనాలన్న ట్యాక్స్, ప్రైజ్ గెలిచిన ట్యాక్స్, ఫుడ్ తినాలన్న ట్యాక్స్, ఇలా ట్యాక్స్ లేకుండా ఉండేసరికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయిన జోకోవిచ్, లూయిస్ హామిల్టన్ వాళ్ళు ఇక్కడ హౌసెస్ కూడా కొన్నారు. ఇప్పుడు ఈ మొనాకో ఎంత రిచ్ అంటే రోడ్లో 3 మనుషులు నడుస్తుంటే అందులో ఒక మనిషి బ్యాంకులో కొన్ని కోట్లు ఉంటాయి. అంత రిచ్. ఈ మొనాకో అంటే కేవలం డబ్బే కాదు, ఇక్కడ సముద్రం ఉంటుంది, డైలీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్, పిజ్జాస్ అలా అన్నీ ఉంటాయి. ఇక్కడ మొనాకో గ్రాండ్ ప్రిక్స్ అని ఫార్ములా 1 రేస్ ఈవెంట్ జరుగుద్ది. ఇయర్లీ వన్స్ జరుగుద్ది. అది ఫార్ములా 1లో అతి పెద్ద రేస్. దానికోసం వాళ్ళ రూట్స్ ని ట్రాక్స్ గా వాడతారు. ఇది చూడడానికి వరల్డ్ లో ఎంతో మంది జనాలు, సెలబ్రిటీస్ వస్తారు ఇక్కడికి. ఇక్కడ F1 రేస్ అనే కాదు, వీళ్ళకి ఒక మోస్ట్ ఫేమస్ ఫుట్బాల్ క్లబ్ కూడా ఉంది, AS మొనాకో FC. ఇంత చిన్న కంట్రీలో ఒక ఫుట్బాల్ స్టేడియం కూడా ఉంది. అలాగే ఇక్కడ చాలా బోట్ షోస్ కూడా జరుగుతాయి. అవి ఆషామాషి బోట్స్ కావు, అవి కొన్ని కోట్లు ఖర్చు చేసే బోట్స్. ఇలా వీటన్నిటి ద్వారా ఎంతో డబ్బును సమకూర్చుకొని ఇంకా డెవలప్ అవుతుంది ఈ మొనాకో. మొనాకోలో ఒక ఇల్లు కొనాలి అంటే నువ్వు పెద్ద కోటీశ్వరుడు అయి ఉండాలి. మొనాకోలో ఒక చిన్న రూమ్ ధర ఇక్కడ మన స్టేట్స్ లో ఒక 20 floors అపార్ట్మెంట్ ని కొనొచ్చు. ఎందుకు అంత ఖరీదంటే మొనాకో కంట్రీ ఒక చిన్న కంట్రీ, 2 kilometers ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంది. ఈ ప్రాబ్లం వల్ల ఈ మొనాకో వాళ్ళు నీటిలో కూడా ఒక ల్యాండ్ ని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ల్యాండ్ రిక్లమేషన్ అంటారు. దీని గురించి చివరిలో చూద్దాం. మొనాకోలో చాలా పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి. అవి చాలా సేఫ్. వరల్డ్ లో ఉన్న ధనవంతులందరూ ఈ బ్యాంక్స్ లోనే సేఫ్ గా దాచుకుంటారు మనీని. అలాగే ఈ బ్యాంక్స్ లోన్స్ కూడా ఇస్తాయి. అవి కూడా కార్స్, బోట్స్ కొనడానికి యూజ్ చేస్తారు. ఒకప్పుడు మొనాకోని డబ్బు దాచే కంట్రీ అని అనేవాళ్ళు. ఈ బ్యాంక్స్ వాళ్ళు చాలా సేఫ్టీగా మనీని దాస్తారు. అందరూ నియమాలు పాటిస్తారు. అందుకే మొనాకో ఒక సేఫ్ ప్లేస్ అయిపోయింది. 1956లో ఈ మొనాకోకి ఇంకో పెద్ద మార్పు వచ్చింది. ప్రిన్స్ రేనియర్ III అనే రాజు గ్రేస్ కెల్లీ అనే ఫేమస్ హాలీవుడ్ నటిని పెళ్లి చేసుకున్నాడు. గ్రేస్ కెల్లీ చాలా అందమైన ఫేమస్ సినిమా స్టార్. ఆమె పెళ్లి వల్ల మొనాకో మరింత ఫేమస్ అయింది. చాలా మంది సినిమా స్టార్స్, ధనవంతులు మొనాకోకి రావడం మొదలెట్టారు. ఈ పెళ్లి మొనాకోని ప్రపంచంలో లగ్జరీ దేశంగా మార్చింది. అలాగే ఇవాళ మొనాకో ఇంత ఫేమస్ అవడానికి కారణం వాళ్ళ సేఫ్ అండ్ సెక్యూరిటీ రూల్స్. మొనాకోలో యావరేజ్ గా 73 మందికి ఒక పోలీస్ ఉంటాడు. ప్రతి రోడ్ లో సీక్రెట్ కెమెరా సర్వైలెన్స్ లో ఉంటుంది. ఇంకో ఆసక్తికరమైన న్యూస్ ఏంటి అంటే మొనాకోలో 75% మంది జనాభా బయట నుంచి వచ్చి ఉండేవాళ్లే.
అంటే 25% మంది జనాభానే మొనాకోకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడే ఓల్డ్ లో అతి పెద్దదైన మాంటే కార్లో కెసినో ఉంది. కానీ గవర్నమెంట్ దీన్ని ఓన్లీ ఫారినర్స్ ఆడడానికి మాత్రమే అలౌ చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ కంట్రీ మెంబర్స్ ని అలౌ చేయదు ఈ క్యాసినో లోపలికి. ఇక్కడ నివసించే యావరేజ్ పర్సన్ లైఫ్ ఎంతో తెలుసా? 85.8 years. వరల్డ్ లోనే ఎక్కువ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్న కంట్రీ. అతి చిన్న దేశం కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా లేదు. మారేటేరా అంటే రీసెంట్ గా వీళ్ళు వాటర్ లో ల్యాండ్ ని బిల్డ్ చేసి దాని మీద బిల్డింగ్స్ కడుతున్నారని చెప్పా కదా, అదే ఇది. వీడియోలో చూస్తున్నారుగా, దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఇంకో ఎన్నో బిల్డింగ్స్ కడదామని మొనాకో గవర్నమెంట్ చెప్తుంది. ఈ బిల్డింగ్స్ ని ఎంతో జాగ్రత్తగా కట్టారు. $2 billion తో కట్టారు. మొత్తం 10 villas, 4 buildings కట్టారు. ఇందులో టోటల్ 110 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇదంతా మొత్తం 2.5 acres లో కట్టారు. అలాగే వీళ్ళు మౌంటైన్స్ పైన కూడా ఫ్యూచర్ లో బిల్డింగ్స్ కట్టడానికి చూస్తున్నారు. ఉన్న 2 kilometers ఏరియాలో ఎన్నో అద్భుతాలు చేయడానికి ఈ మొనాకో రెడీ అవుతుంది. ఇలా అన్ని ఫ్యాక్టర్స్ తోడయి మొనాకో డెవలప్ అయ్యి ఫ్యూచర్ లో మరింత ఫాస్ట్ గా డెవలప్ అవడానికి చూస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది మొనాకో కథ.